సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. రా. ఏమిటి, నేను నచ్చలేదా? నేను నిన్నేమీ చేయలే. తెలుసుగా, చిరంజీవి, తమిళనాడు సూపర్ స్టార్ రజనీ, నార్త్లో అమితాబ్ లాగా డాన్స్లో ఫైట్లు సూపర్. సరే, ఇక నేను వెళ్తాను. అడిగితే చెప్పు బాగా కంపెనీ ఇచ్చిందని, లేకపోతే డబ్బులు ఎగ్గొడతాడు. ఏంటి, ఎలా ఉంది రేణిగుంట స్పెషల్? ఏంటి నువ్వు చిన్నపిల్లని పడుకొని వదిలేరా. నమస్కారం సార్. పోయిన నెల డ్యూ సార్. ఏంది? ఏం లేదు సార్, ఊరికే చూస్తున్నాను అంతే. ఇదిగో దీన్ని పట్టుకో. రే, ఆశపడుతున్నావుగా, నడుపు చూడురా పో. అయ్యో, అమ్మ భయపడింది. ఏం లేదు, కాస్త మందు ఎక్కువైంది అంతే. అదే సంతోషం వేసి కొంచెం ఓవర్గా తగాడు. జాగ్రత్తగా చూసుకో, వస్తా. రాత్రి ఏ రోడ్డు మీద పడుకొని చావచ్చుగా, ఇంటికి ఎందుకు వచ్చావు? అది కాదు, పార్టీ అందుకనే. దేనికి పార్టీ? బండి తీసుకోబోతున్నాం కదా, అందుకనే పార్టీ. మనకి బండొద్దు గిండొద్దు. లేదు, అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి, మనమేమి డబ్బు కట్టాల్సిన పని లేదు. అతనే ఫైనాన్సరే అన్ని చూసుకుంటానని చెప్పాడు. వాడంత మంచివాళ్ళ లేడు, నీకు వాడితో సావాసం వద్దు. ఆయన చాలా మంచోడే. వద్దని చెప్తున్నాను కదా. ఏందిరా, వస్తానన్నావు, రాలా? వద్దు సార్, బండి ఇప్పుడు వద్దు సార్, 6 నెలల తర్వాత తీసుకుంటాను సార్. నీ పెళ్ళం తిట్టిందా? ఇలా మంది ఎక్కువ తాగిలితే తిడతా ఏంటి? చెప్పు తీసుకుని కొడుతుంది. ఇదిగో బండి తాళం తీసుకో. వద్దు, ఇప్పుడు వద్దు, నేను తీసుకో. ఇప్పుడు వద్దు సార్. తీసుకో. పిచ్చోళ్ళ ఉన్నాడు.
అనుకోకుండా జరిగిపోయింది సార్, క్షమించండి సార్. ఇందులో నా తప్పేమి లేదు సార్. లారీ అడ్డు రావడం వల్ల బండి తిరగబడింది సార్. ఇలా జరుగుతుందని ఊహించలేదు సార్. అంత డబ్బుకి నేను ఎక్కడికి వెళ్ళగలను సార్? మీరే ఏదో పెద్ద మనసు చేసుకోవాలి సార్. ఇట్రా రారా. ఎందుకురా ఏడుస్తావు? ఊరుకోరా. ఒకే ఒక దారి ఉంది. గోంగూర, పాలకూర, బచ్చల కూర. అమ్మా తీసుకోండమ్మా. అమ్మా ఆకుకూర తీసుకుంటావా? అమ్మా ఇదిగో పిన్నేది? నాన్న పిన్నిని ఆటోలో తీసుకెళ్ళాడు. నన్ను క్షమించు. బండి యాక్సిడెంట్ అయింది. ఫైనాన్సర్ బెదిరిస్తున్నాడు. 5 లక్షలు కట్టు, 6 లక్షలు కట్టు అని. నాకేం చేయాలో తెలియలేదు. అందుకే తను బిడ్డలాంటిదే కదా. నన్ను కొట్టు, తప్పు ఏమైనా చెయ్యి. నా జీవితం నాశనం చేసిన చాలదా? సార్, అది పనికి కొత్త, దానికి ఏమీ తెలియదు. అందుకని నాకు వారం రోజులు టైం ఇవ్వండి. ఏదో విధంగా నచ్చ చెప్పి నేనే తీసుకొస్తాను. వద్దులే, నువ్వు డబ్బులే ఇచ్చేయి. లేదు సార్, తప్పకుండా నేనే తీసుకొస్తాను. 1 వీక్ ప్లీజ్. ఇలా రా. సారీరా, మీ బావ పిలిస్తే ఎక్కడికి వెళ్ళకు. వద్దు, నా మాట విను.